మన గట్కేసరి గట్టు మైసమ్మ తల్లి కాడికి ఎవరు వచ్చారో చూడండి. ఆ తాతయ్య ఎవరో తెలిస్తే పేరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ రీల్ ఇండి వరకు చూడు, నచ్చితే షేర్ చేయి. ఈ 2026 లో నేను ఒక్క బ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ బ్లాగ్ ఫస్ట్ మంత్ లో. ఇంకా స్టార్ట్ చేద్దామా? ప్రెసెంట్ అయితే గట్కేసర్ లో ఉన్న గట్టు మైసమ్మ అమ్మవారికి జాతర అవుతుంది. ఈ జాతర వారం రోజులు జరుగుతుందంట. ఇక్కడికి ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తున్నారు. అందుకని చెప్పి నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి మంచి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం. ఇక అమ్మవారి ప్రసాదం తీసుకొని రూమ్ కి వెళ్తుండగా మధ్యలో మల్లారెడ్డి తాత కలిశాడు. తాతయ్యని చూడగానే ప్రతి ఒక్కరు హడావిడి. అలా జరిగిందన్నమాట. ఒక్కసారి ట్రాఫిక్ చూడండి. ఆ తర్వాత చక్కగా రూమ్ కి వెళ్ళేసినాం. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళినా ఆ రూమ్ లో చూడండి ఇంకా హోమ్ థియేటర్ సెటప్ చేస్తున్నారు. ఇంకా నలుగురం కలిసి ఆలోచించి సరేలే మనమే కుక్ చేసుకొని తిందాం, చికెన్ ఇవ్వాలా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి మంచిగా కుక్ చేసుకుంటున్నాం. వీళ్ళు స్టవ్ ఆన్ చేయడానికి భయపడుతున్నారు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసిన. మా బ్రదర్ మస్తు కలుపుతున్నాయి కదా క్యూట్ స్మైల్ తో. ఫస్ట్ అయితే చికెన్ వేసుకున్నాం. ఉడికేంత వరకు ఆగినాం. చికెన్ ఉడకడం కోసం మంచిగా మిక్స్ చేసి ఉడికేలోపు మనం కాసేపు ఆట ఆడదామని చెప్పి కాసేపు క్రికెట్ ఆడినా. కర్రీలో ఏమేమి వేయాలో అవన్నీ మంచిగా వేసుకున్నాం, కొత్తిమీర పుదీనాతో సహా. అది ఉడికేలోపు మా ఫ్రెండ్ కాస్త రైస్ తీసి పక్కకు పెట్టిండు. లాస్ట్ ట్రై చూద్దాం ఎలా ఉడికిందో. మొత్తం ప్రిపేర్డ్ గా ఉంది. చలో ఇంకా మంచిగా తిందాం. వెళ్ళి మంచిగా అందరం కలిసి కూర్చొని కడుపు నిండా తిన్నాం. బ్యాచిలర్స్ వండుకొని తింటుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటది. మంచిగా తిని గిన్నె చెమ్ములు అన్ని కడిగేసుకొని ఆఫ్టర్నూన్ అంతా మంచిగా పడుకున్నాం. ఇంకా ఈవినింగ్ లేచి బయటకు వెళ్ళి అలా తిరిగేసాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.